హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే తొలి ఏకాదశి పండగ 2026లో ఎప్పుడు రాబోతోంది అనేది తెలుసుకుందామండి. మరి జూలై 24న లేకపోతే 25వ తారీఖున అనేది తెలుసుకుందాము. అలాగే తిథి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది కూడా తెలుసుకుందాము. అలాగే తొలి ఏకాదశి పండుగ విశిష్టత, ప్రాముఖ్యత, కథ అనేది కూడా తెలుసుకుందామండి. ఆషాఢంలో శుద్ధ ఏకాదశిని మనము తొలి ఏకాదశి అని అంటాం కదా. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. దేవతలకి రాత్రి సమయం అని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని స్కాంద పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ రోజున క్షీరసాగరంలో శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు శయనిస్తారు. అందుకే దీనిని శయన ఏకాదశి అని, అలాగే తొలి ఏకాదశి అని, ఆషాఢ శుద్ధ ఏకాదశి అని అంటుంటారు. మకర సంక్రాంతి నుంచి 4 నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయ్యి ఇక్కడ నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకి ప్రయాణం సాగిస్తారు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు, పూజల పేరిట పాటించే నియమాల్లో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలార స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం, కుంకుమలతో శ్రీ లక్ష్మీనారాయణల విగ్రహాన్ని అలంకరించాలి. తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది. ఆవు నెయ్యితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో, తులసి దళాలతో, అక్షింతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి. పులిహోర, చక్కెర పొంగలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి. ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటుంటారు పెద్దలు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈరోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగచేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారు. ఈ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలంటే వేయించిన పేలాలు, బెల్లము, నెయ్యి, ఏలకులు, శొంఠి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి తొలి పండగ కాబట్టి ఈ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని మన పెద్దల మాట. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ ఈ ఏకాదశి ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. మనము విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండి స్వామివారిని మనము వేడుకోవాల్సిందే. దశమి రాత్రి నుంచే ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తిని మనము పూజించుకున్న తర్వాత ద్వాదశి రోజున తెల్లవారుజామునే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. లేకపోతే ఇంట్లో అయినా ఉపవాస దీక్ష విరమించుకోవచ్చు. ఏకాదశి మొత్తం మీద మాత్రము భోజనం అనేది చేయకూడదు. పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాలండి. ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే మనము భోజనం అనేది చేయాలి. ఏకాదశి అంటే 11 మనకున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనసుని భగవంతుడిపై లగ్నం చేయడమే ఈ వ్రతంలోని ముఖ్య ఉద్దేశం. తొలి ఏకాదశి నాడు ఉపవాసము, దానము మరియు జపం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఇక తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందామండి. పూర్వము కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన అధీనంలోకి తెచ్చుకొని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణవేడుతారు. వారి మొర విన్న విష్ణుమూర్తి మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం చేసిన తర్వాత అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తారట. అయితే ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగనిద్రలోకి వెళ్తారట. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి
మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ కన్య మురాసురుని తన శక్తులతో సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడిని చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది. మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తారు. అప్పుడు ఆ కన్య, స్వామి, మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రేమైన తిథిగా విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి, నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి మురాసురుడిని సంహరించిన రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున తులసి పూజ, అలాగే విష్ణుమూర్తికి పూజ చేసుకోవడం, అలాగే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని తరచూ పఠించడం వల్ల మనకి ముక్తి మార్గం అనేది దొరుకుతుంది తప్పకుండా. తొలి ఏకాదశి పండుగ 2026లో మనకి దశమి తిథి 24వ తారీఖున ఉదయం 10:08 తర్వాత అయిపోయి ఏకాదశి మొదలవుతుంది. అంటే మనకి 24వ తారీఖున 10:09 నుండే ఏకాదశి అనేది మొదలవుతుంది. మర్నాడు శనివారము 20వ తారీఖున 11:54 వరకు అయితే ఏకాదశి తిథి ఉంది. అయితే మనకి ఏకాదశి మొత్తం ఉన్నది లెక్కలోకి వస్తుంది, కానీ ఉపవాసం ఉండడం మాత్రం ముఖ్యము. కానీ స్నానానికి ఉన్నది లెక్కలోకి వస్తుంది కాబట్టి మర్నాడు 25వ తారీఖున తొలి ఏకాదశి పండుగ అయితే జరుపుకోవాలండి. మీరు కావాలంటే 24వ తారీఖున ఇందాక చెప్పుకున్నట్టుగా 10:09 నుండి ఉపవాస దీక్ష అనేది ప్రారంభించి, అంటే ఆ రోజు కూడా ఏం తినకూడదు. మర్నాడు మనము 12 తర్వాత ద్వాదశ గడియలు ఎట్లాగో వస్తాయి కాబట్టి ఆ రోజున భోజనం అనేది చేయవచ్చు. పాలు పండ్లు అనేది తినవచ్చు. ఉప్పు లేకుండా ఏదైనా తినవచ్చండి. మీరు ఉండలేమో అనుకుంటే చపాతీ లాంటిది ఏమైనా చేసుకోవచ్చు. అందులో ఉప్పు వేయకుండా కాల్చుకొని తినాలి. మామూలుగా పోపు వేసినవైతే పదార్థాలు పనికిరావు. పాలు పళ్ళు అవి తీసుకోవచ్చు. ఇదండి మరి తొలి ఏకాదశి గురించి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.